Hello everyone, welcome to my channel Sharda Mahi. Day 2 ఊటీ వ్లాగ్ ఇది. ఫస్ట్ అయితే మేము హోటల్ వాళ్ళతో మాట్లాడి కార్ తీసుకున్నాము. అదేమో 2500 పడింది. వాళ్ళే బస్ కూడా అరేంజ్ చేస్తారు. అయితే పర్ హెడ్కి 300 రూపీస్. మనకి ఏది బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుందో దాన్ని చూస్ చేసుకొని వెళ్ళొచ్చు. మేము మిస్టేక్ చేసింది ఏమంటే అనవసరంగా కార్ తీసుకున్నాము. ఇదైతే దొడ్డబెట్ట పీక్. మేము 9 o'clock అలా వచ్చాము అక్కడికి. అప్పటికే చాలామంది వచ్చేస్తున్నారు, ఎందుకంటే అన్ని ప్లేసెస్ కవర్ చేయాలి కదా, అందుకని. ఇక్కడేమో కార్ పార్కింగ్కి 20, ఇంకా ఎంట్రీ ఫీజు ఏమో 30 రూపీస్ ఏమో తీసుకున్నట్టున్నారు పర్ హెడ్కి. ఇంకైతే ఇక్కడ కాసేపు ఉండేసి చూసుకొని బయలుదేరేసామన్నమాట. డే 1 మైసూర్ టు ఊటీ వీడియో చూడలేదంటే వెళ్ళి చూడండి, అప్పుడైతే అర్థమవుతుంది కొంచెం. మేము వెళ్ళిన రోజు లక్ ఏమంటే అంత ఎండ లేదు, అక్కడ మబ్బులు వేసుకొని కొంచెం వర్షం కూడా పడింది. ఆ క్లైమేట్ బాగా ఎంజాయ్ చేసామన్నమాట. డే ఫుల్ అలాగే ఉన్నింది, ఎండ కొంచెం వాన కొంచెం అలా. ఇది సౌత్ ఇండియాలోని సెకండ్ హైయెస్ట్ శిఖరం అంట. తమిళనాడులో దొడ్డబెట్ట పీక్ ఇది హైయెస్ట్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే వాటర్ ఎక్కువ దొరకదు, 5 లీటర్ వాటర్ బాటిల్ మాత్రమే దొరుకుతుంది, దాన్ని తీసుకెళ్ళాలి. లేదంటే మనం ఇంట్లో నుంచి బాటిల్ తీసుకెళ్ళి ఆ వాటర్ని తీసుకొని వెళ్ళాలి. అంటే ప్లాస్టిక్ ఎక్కువ వాడరు అన్నమాట. ఇక్కడ ప్రతిదీ ఎక్స్పెన్సివ్ అన్నమాట. 20 రూపీస్ది 40 రూపీస్, 25ది 50 రూపీస్ అలానే అమ్ముతున్నారు. తీసుకొని ఇంకా అక్కడ నుంచి బయలుదేరిపోయాము. ఇక్కడ లొకేషన్ ఎంత బాగుంది, కిందికి దిగి వస్తూ ఉంటే. ఇంకా అక్కడి నుంచి దారిలోనే టీ ఫ్యాక్టరీ ఉంది, అక్కడికి వచ్చాము. ఇక్కడ నుంచి ఊటీ అంతా ఎలా ఉందో చూడండి, చాలా బాగుంది కదా. ఇక్కడ కూడా చాలామంది విజిటర్స్ వచ్చారు. పక్కనే టీ గార్డెన్స్ కూడా ఉన్నాయి.
ఇక్కడ ఎంట్రీ ఫీజు ఏమో 20 రూపీస్ ఒక్కొక్క పర్సన్కి. చాలామంది వచ్చున్నారు. టీ పొడి ఎలా తయారు చేస్తారో చూసేద్దాం రండి. ఇక్కడ ఉన్నాయి కదా, అవి బ్రిటిష్ వాళ్ళు ఎలా యూస్ చేశారో, ఏం ప్రాసెస్ చేశారో అది 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 రాసున్నారు. ఇప్పుడైతే ఫుల్ ప్రాసెస్ చూద్దాం. ఇంకా ఫైనల్ అవుట్పుట్ వచ్చేసిందనమాట. ఇంకా ప్యాకెట్స్ వాళ్ళు ఏ ఫ్లేవర్ కావాలో అవి లవంగం ఇంకా టీ ఉంటాయి కదా, ఆ ఫ్లేవర్స్ యాడ్ చేసి ప్యాకెట్స్ రెడీ చేసేస్తారన్నమాట. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఒక్కొక్క కప్పు టీ ఇచ్చారు. చాలా బాగునింది. ఇక్కడే అన్ని ప్రోడక్ట్స్ అన్నీ సేల్ చేస్తారు. టీ, కాఫీ ఏమైనా కావాలంటే. ఇంకా ఏమో మసాజ్ ఆయిల్స్, నీలగిరి హెడేక్ తైలం ఇంకా చాలానే అమ్ముతున్నారు. కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. మనకేం తెలుసు. అక్కడ పైన చాక్లెట్ కూడా తయారు చేస్తారు. చాక్లెట్లు కూడా అమ్ముతారు. బాగున్నాయి, టేస్ట్ ఏమో. కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. చాలా బాగున్నాయి కూడా, ఇవైతే చాలా బాగున్నాయి. మేము ఇంకా టీ ఫ్యాక్టరీ నుంచి షూటింగ్ స్పాట్కి బయలుదేరేసాము. దారిలోనే ఫైన్ ఫారెస్ట్ ఉన్నాయి. ఏం డ్యామ్ ఇది? కామరాజా డ్యామ్. ఇదే షూటింగ్ స్పాట్. ఇక్కడ ఎంట్రీ ఫీజు 40 రూపీస్. బాగుంది. కొంచెం గ్రీనిష్గా ఉంటే ఇదంతా బాగుండేది. ఇక్కడ క్షణంలో ఎండ, క్షణంలో వర్షం పడింది. చాలా బాగుంది. క్లైమేట్ చేంజ్ అయిపోయింది. చూడ్డానికి చాలా బాగా అనిపించింది. ఎన్నో మూవీస్, సాంగ్స్ అన్నీ ఇక్కడే తీశారు. ఇంకైతే ఈ లొకేషన్ని మీరు కూడా చూసేయండి. లేదు
దూరంగా అక్కడ పొగ కనిపిస్తుంది కదా, అది కూడా ఒక ఫైన్ ఫారెస్ట్ అనమాట. అక్కడ పోలీసులు గన్ షూటింగ్ నేర్చుకుంటూ ఉన్నారు. అందుకని అక్కడికి అలో చేయట్లేదని చెప్పారు. ఇక్కడ నుంచి ఇలా కిందికి దిగి వెళ్తుంటే భలే బాగునింది. రియల్గా చూస్తేనే అంత ఎంజాయ్మెంట్గా బాగుంటుంది. ఇక్కడ కూడా కొంచెంసేపు కూర్చొని ఫుల్ క్లైమేట్ని ఎంజాయ్ చేసుకొని బయలుదేరాము. భలే ఉంది. ఇప్పుడు తీసుకుందాం. ఇక్కడ నుంచి పైకార వాటర్ ఫాల్స్కి వెళ్ళాల్సి ఉంది. వెళ్ళాం కూడా. అక్కడ ఏం లేదని వెనక్కి రిటర్న్ వచ్చేసాము. అక్కడ డ్యామ్ ఉంది, అక్కడ నుంచే వెళ్ళాలంట వాటర్ ఫాల్కి. ఇక్కడ ఎండలు కదా, వర్షాలు లేవు, రావట్లేదు. వెళ్ళిన వేస్ట్. అక్కడ నుంచి 1 కిలోమీటర్ నడుచుకొని వెళ్ళాలి. ఆ ఊరికి ఎందుకు వెళ్ళడం అని డ్రైవర్ చెప్పాడు. ఇంకా అక్కడ నుంచి వచ్చేసి ఫైన్ ఫారెస్ట్కి వచ్చాము. ఇది రోడ్డు పక్కనే ఉంది. దీని ఎంట్రీ ఫీజు కూడా 30 రూపీస్ ఉంది. ఇంకా వెళ్ళాము. ఇక్కడ కూడా చాలా బాగుంది. ఇక్కడ కూడా చాలా మూవీ సాంగ్స్ చేశారంట. ఇక్కడ ఏమంటే ఈ మంకీ వాటర్ బాటిల్ తీసుకొని కొరికేసింది ఫస్ట్. ఇంకా వాటర్ రావట్లేదు, ఎంత తీసినా. మళ్ళీ ఆవిడ ప్రెస్ చేస్తే వాటర్ వచ్చింది. ఇంకా మంకీ తాగేసి వెళ్ళిపోయింది. పక్కనే చిన్న లేక్ ఉంది. ఇది కూడా ఇక్కడ నుంచి చాలా బాగుంది లొకేషను. ఇక్కడ కూడా కొంచెంసేపు చూసుకొని ఇంకా కాసేపు కూర్చొని వెళ్ళామన్నమాట. ఇక్కడ హార్స్ రైడింగ్ కూడా చేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా చాలామంది విజిటర్స్ ఉన్నారు. చాలా బాగుంది కదా ఈ లొకేషన్ కూడా. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఇవన్నీ పైకార వాటర్ ఫాల్స్, ఫైన్ ఫారెస్ట్, ఇంకా షూటింగ్ స్పాట్, ఇవన్నీ ఒకేసారి చూసుకొని వెళ్ళిపోతే ఇంకా వేరే చూసుకుంటే టైం సేవింగ్ చాలా బాగా అవుతుంది. ఇంకో లొకేషన్ చూసుకోవచ్చు. మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది, ఇలాగే చూడాల్సి ఉంటుంది. 1 డే వేస్ట్ అవుతుంది. ఫైనల్లీ బోట్ హౌస్కి అయితే వచ్చేసాము. ఇక్కడ 10 మెంబర్స్కి అయితే 1000 రూపీస్ ఏమో, 8 మెంబర్స్కి అయితే 800. మేము 2 ఉన్నాం కాబట్టి 240 రూపీస్ తీసుకున్నారు. ఇంకా వెయిట్ చేసాము. ఇదైతే ఇంకో చోటు ఎక్కువ జనాలు ఉండరు. ఫ్రంట్కి ఇంకొక దగ్గర ఉంది బోటింగ్ చేయడానికి. అక్కడైతే చాలా ఉన్నాయి. చాలా క్యూలో కూడా ఉన్నారు జనాలు. ఇక్కడ మా పక్కన కూర్చొని వాళ్ళైతే ఆడ దాన్ని పట్టుకొని జంపింగ్లు అవన్నీ చేసుకుంటున్నారు. అలా ఎప్పుడూ చేయకండి ఎవరన్నా బోటింగ్ వెళ్తే. చూడండి ఎలా చేసుకుంటున్నారో వాళ్ళు. కానీ బాగునింది. సాయంత్రం బాగా చలేసింది.
బోట్ హౌస్కి రాకముందే ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళామన్నమాట. అక్కడ చాక్లెట్లు ఇంకా స్పైసెస్ తీసుకున్నాము. ఇంకా అక్కడ తైలము అన్నీ మసాజ్ ఆయిల్స్ అన్నీ అమ్ముతారు కదా, అవన్నీ తీసుకున్నాము. ఒక 3000 అయ్యింది. ఇంకా బోట్ హౌస్కి వచ్చాము. ఇంకంతే, ఇక్కడ నుంచి బయలుదేరి ముందే బస్ బుక్ చేసేసాము. ఇంకా బయలుదేరిపోయాము. దీని తర్వాత 8 o'clockకి బస్సు. 2 డేస్కి మా బడ్జెట్ వచ్చేసి 13,000 ప్లస్ ఈ 3,000 16,000 అయ్యింది. ఓకే, అయితే మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మరి.